హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిన్న చెప్పినట్టే ఈరోజు 2 వీడియోస్ అన్న. ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో వచ్చింది. మార్నింగ్ వీడియో గురించి ఈవినింగ్ పెట్టే వీడియో గురించి డిస్కస్ చేస్తాను అన్న. కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల డిస్కస్ చేయలేకపోయా. ఇప్పుడు ఈ వీడియో వచ్చి ద్వారకా నగరం గురించి, అంటే మహాభారతం టైంలో కృష్ణా నగరం ద్వారకా గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? సముద్రం లోపల సిటీ ఉందంటే నమ్ముతావా? అది కూడా కృష్ణ నగరం అంట. మహాభారతంలో చెప్పిన ద్వారకా నగరం యుద్ధం తరువాత సముద్రంలో కలిసిపోయింది అని ఉంటుంది. కానీ అది స్టోరీయా లేక నిజమా? 1960లో మెరైన్ సైంటిస్ట్ అరబ్ సీలోకి వెళ్ళినప్పుడు స్టోన్ వాల్స్, స్ట్రైట్ రోడ్స్, పిల్లర్స్ కనిపెట్టారంట. ఇది నార్మల్ రాక్స్ కాదు, మనుషులు బిల్డ్ చేసిన స్ట్రక్చర్స్లా ఉన్నాయి. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్ని రాక్స్ అయితే 9000 ఇయర్స్ ఓల్డ్ అని సైంటిస్ట్ చెప్పారు. అంటే హరప్ప, మోంజిదారో కన్నా ముందు. అయితే అడ్వాన్స్ సిటీ ఇప్పుడు ఉంది. మహాభారతం టైంలో అంత టెక్నాలజీ ఎలా ఉంది? సైంటిస్ట్కి ఇంకా క్లియర్ ఆన్సర్ లేదు. ద్వారకా మిత్తా లేక హిస్టరీయా లేక మనం మర్చిపోయిన ఏషియన్ ట్రూతా? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఇది నా వీడియో. అండ్ దెన్ ఓకే, బాయ్.